అమ్మేసినవి తినకండి, బొమ్మేసినవి తాగకండి, బొమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సాఫ్రాన్ టర్టిల్. వెల్కమ్ టు సాఫ్రాన్ టర్టిల్ ఛానల్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఆ బెల్ ఐకాన్ని ఒత్తండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. థ్యాంక్ యూ. సాఫ్రాన్ టర్టిల్. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఏమని అంటున్నారంటే, ముస్లింలు ఎక్కడ నమాజ్ చేస్తే అది వక్ఫ్ ప్రాపర్టీనే, ఇక మీరు మాట్లాడద్దు అని అంటున్నాడు. ఎవరైనా వెళ్ళి ఆయన ఇంట్లో నమాజ్ చేయండి అయ్యా, ఉత్తనే మాట్లాడతారు. ఎవరైనా ఇంటికి వెళ్ళి నమాజ్ చేయాలి. మంచి కళ్యాణ్ బెనర్జీ గారు ముస్లింలని చాలా హద్దుకుంటారు, చాలా గట్టిగా హద్దుకుంటారు, వెళ్ళి గుండెలు హద్దుకుంటారు. మీరు కూడా వెళ్ళి అక్కడ నమాజ్ చేసేసి ఒక్కసారి హద్దుకోండి కళ్యాణ్ బెనర్జీ గారిని. మీకు ఒక ఇల్లైనా వస్తుంది ఈజీగా. ఆయన ఎక్కడెక్కడ ఉంటున్నారో ఆయన మొత్తం ఆయన ఆస్తుల మీద దగ్గరికి వెళ్ళి మంచిగా నమాజ్ చేయండి. ఈయన వద్దని కూడా చెప్పడు, ఇచ్చేస్తాడు వక్ఫ్ ప్రాపర్టీగా. నాకు ఒక ఐడియా వచ్చిందండి, నాకు ఒక డౌట్ వచ్చింది. సాయి సంస్థాన్ వాళ్ళు ఎప్పుడో అన్నారు అనుకుంటా, సాయిబాబా ముస్లిమే, హిందూ కాదు అని. అంటే ఇప్పుడు సాయిబాబా గుళ్ళన్నీ ముస్లిం ప్రాపర్టీయే కదా, అవి వక్ఫ్ ప్రాపర్టీయే కదా ఒక రకంగా. మరి వక్ఫ్ బోర్డు సాయి గుళ్ళని తీసేసుకుంటుందా? చూడాలి. ఓకే, హిందుత్వ అనేది ఒక జబ్బు అని పీడీపీ లీడర్ ఇల్తిజా ముఫ్తీ మెహబూబా ముఫ్తీ వాళ్ళ కూతురండి అని ఒక కాంట్రవర్షియల్ పోస్ట్ రిలీజ్ చేసింది. ఆ తర్వాత కాదు నేను అట్లని లేదు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు అని అంటుంది. అమ్మా, మీ అమ్మగారు చూడండి ఎట్లా డాన్స్ చేస్తారో. ఏంటి ఆ డాన్స్ని ఏమంటారు? ఈ రాజకీయాలతో అటు ఇటు పొలిటికల్ ముజ్జరా వేస్తారు. పొలిటికల్ డాన్స్ వేస్తారు మెహబూబా ముఫ్తీ గారు. హిందువులను ఎలా హేట్ చేయాలో ఎవరికి కనిపించినట్టు వినిపించినట్టు భలే స్టేట్మెంట్స్ ఇస్తారు. మీరు ఆ కూతురు అయ్యుండి మీరు ఇట్లా డైరెక్ట్ గా హిందుత్వ ఇస్ ఎ డిసీజ్, హిందువులందరూ అది ఇది అని డైరెక్ట్ గా అనకూడదు. ఆమె దగ్గర నుంచి ముజ్రా నేర్చుకోండి. మీరు కూడా వేయండి ముజ్రా, పొలిటికల్ ముజ్రా. ఏమంటారు? జాగ్రత్తగా వేయాలి ఈ డాన్స్, డైరెక్ట్ గా వేయకూడదు. చూడండి మా రాహుల్ బాబాని చూడండి, తర్వాత ఏమేమి మాట్లాడతాడు. నెక్స్ట్, రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ గా పనికిరాడు, ఇండియా గ్రూప్ యొక్క లీడర్ గా కూడా రాహుల్ గాంధీ పనికిరాడు అని చాలా మంది ఆయన మీద విమర్శ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఏమంటుంది? అసలు కాంగ్రెసే మీ ఇండియా బ్లాక్ కి వెన్నుముక కేవలం కాంగ్రెసే. అందులో రాహుల్ గాంధీ లేకపోతే మీ కాంగ్రెసే ఉండదు. మా కాంగ్రెస్ పార్టీ ఎంత పురాతనమైన పార్టీయో తెలుసా? ఏవో హ్యూమ్ పెట్టిన పార్టీ, ఒక బ్రిటిషర్ పెట్టిన పార్టీ అని చెప్పుకుంటూ కాంగ్రెస్ వాళ్ళు మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పటివరకు కాంగ్రెస్ ఇంతవరకు నేను కూడా ఏమనుకుంటున్నానంటే ఇండియన్ పొలిటికల్ పార్టీ అని అనుకుంటున్నా. ఇది బ్రిటిష్ పొలిటికల్ పార్టీ అమ్మా, అలానే అర్థం చేసుకోవాలి ఈ కామెంట్ నుంచి. అయితే ఇంకా ఇది ఏవో హ్యూమ్ పార్టీయే అన్నమాట. అంటే ఇది బ్రిటిషర్ల దగ్గర నుంచి ఆదేశాలు తీసుకుని నడిచే పార్టీయే అన్నమాట. అంటే ఇంకా ఇది వెస్ట్రన్ గులాంగిరి చేసే పార్టీయే అన్నమాట. మీరు చెప్పిన స్టేట్మెంట్, నేను చెప్పిన స్టేట్మెంట్ కాదు. అంతేగా? నెక్స్ట్, బెల్గామీలో 6 నెలల్లో 29 మంది ప్రెగ్నెంట్ మహిళలు చనిపోయారు. అలానే సంవత్సరానికి 322 మంది చిన్న పిల్లలు చనిపోయారు. అయితే గవర్నమెంట్ హాస్పిటల్లకి సుమారుగా ఎంత బడ్జెట్ ఇస్తారు అని అంటే కేవలం 400 కోట్లు, ఆర్ఎల్స్ 400 కంటే తక్కువ ఉండే ఓట్లు గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. 400 ఓట్ల కంటే తక్కువేనండి, మీరు ఎక్కువ అని అనుకోవద్దు, తక్కువే ఇస్తారు. ఎందుకంటే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వచ్చేవే 13,000 కోట్లు. అందులో 25 నుంచి 30 సబ్ డిపార్ట్మెంట్ల దాకా ఉండొచ్చు. కాబట్టి రఫ్గా 400 కంటే తక్కువ కోట్లే ఖర్చు పెడతారు. కానీ ఫ్రీ స్కీమ్స్కి ఎంత ఖర్చు పెడుతున్నారు చూడండి. గృహలక్ష్మి పథకం కింద 29 కోట్లు, గృహజ్యోతి స్కీమ్ కింద, గృహజ్యోతి పథకం కింద 9,700 కోట్లు, 5,000 కోట్లు శక్తి స్కీమ్, ఏంటిది ఫ్రీ బస్ కోసం. ఆ తర్వాత అన్నభాగ్య స్కీమ్ మీద 10,000 కోట్లు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకుంటూ 54 కోట్లు కేవలం ఈ ఫ్రీ స్కీమ్స్ మీద పంపిస్తున్నారండి. 54,000 కోట్లు. కానీ మన
చివరికి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అదే మైనారిటీ వెల్ఫేర్ కోసం అని చెప్పేసి కూడా ఒక 400 కోట్లు పక్కన పెట్టి ఉంచారండి. మైనారిటీ వెల్ఫేర్ ప్రకారం కూడా 400 కోట్లు ఖర్చు పెట్టి ఉంచారు. అంటే స్టేట్ హాస్పిటల్స్ మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడానికి కూడా పైసలు దొరకట్లేదు కర్ణాటక గవర్నమెంట్ దగ్గర. ఎందుకు? ఉచిత పథకాల వల్ల. ఇప్పుడు చెప్పండి, 322 మంది పిల్లలు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోతున్నారు. బెల్గావి గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోతున్నారు. దేనివల్ల? ఈ 54,000 కోట్లు కేవలం ఫ్రీ స్కీమ్లకి, ఇంకొక 400 కోట్లు మైనారిటీ వెల్ఫేర్ కి ఇవ్వడం కారణంగానే. ఇవి ఇవ్వకపోయినంటే కనీసం ఆ సబ్ డిపార్ట్మెంట్స్ కి 1000 కోట్లైనా వచ్చే ఉండేవిగా. ఇప్పుడు 322 మంది చనిపోయే బదులు కనీసం 30 మంది చనిపోతారేమోగా. అది చాలా తక్కువ ఖర్చుతో కూడుకుంటది, ఎక్కువ రిజల్ట్స్ ఇస్తుందండి. మెడికల్ గా గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగుపడితే వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రిసోర్సెస్ ని పంపించగలిగితే మనము అతి తక్కువ పైసలతోటి అతి ఎక్కువ మంచి జరిపించచ్చండి. వినరు. గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ హాస్పిటళ్ళు ఆర్ ద మోస్ట్ వల్నరబుల్ థింగ్స్ అయిపోయాయి. అందరికీ విద్యకి హక్కు అని అన్నారు. ఏది అది అంత హక్కు అయితే గవర్నమెంట్ ఎక్కడి నుంచి కల్పిస్తుంది విద్యకి హక్కు? నేను అందరు చదువుకోవాలనుకోవట్లేదండి. ఐఎమ్ వెరీ ఫ్రాంక్ అబౌట్ ది థింగ్స్. మీరు అనుకుంటారు ఏంటి సాఫ్రాన్ టర్టిల్ గారు, మీరు అందరికి చదువు చెప్పవచ్చా అంటే, అందరికి చదువు చెప్పకూడదు. ఎవడైతే గనక మతమౌఢ్యంతో మిగిలిన మతాలు చనిపోవాలి అని ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకి చదువులు చెప్పకండి, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకండి. నో నో నో. ఎవరి మతంలో అయితే గనక ఇతర మతాలను చంపాలి అని రాసుంటుందో వాడికి ఉద్యోగం, చదువు అవసరం లేదు, వద్దు. మరి మిగిలిన వాళ్ళు ఎవరైతే ఆ విషయాన్ని నమ్మరో, ఎవరైతే ఆ గ్రంథాల్లో మిగిలిన మతాలను చంపాలి అనే రాసిన మాటలు ఉండవో వాళ్ళకి కావాలనుకుంటే మీరు ఉద్యోగాలు ఇవ్వచ్చు, చదువులు ఫ్రీగా చెప్పచ్చు. నేనన్న 2 కేటగిరీలు మాత్రం ఉద్యోగాలకి ఏ ఫ్రీబీస్ ని అందుకోవడానికి అర్హులు కారు. డు నాట్ థింక్ అబౌట్ దేర్ సఫరింగ్. డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ దేర్ సఫరింగ్. వాళ్ళు మంచిగా బతికినా కానీ ఏం చేస్తారు? ఇంకో 4 కత్తులు, ఒక బల్లెము, ఆ తర్వాత గన్నులు కొనుక్కుంటారు అంతే. ఎందుకు? వాళ్ళ మెయిన్ ఎయిమ్ అండ్ మోటివ్ ఏంటి? ఇదిగో నా రిలీజియన్ ని నమ్మని వాడిని చంపాలి, అంతే. అందరికీ చదువు ఇవ్వద్దు, అది వేరే విషయం. కానీ ఎవరైతే ఉంటారో, నేను చెప్పాను కదా, ఎవరి మతంలో అయితే గనక రాసి ఉండదో వేరే వాళ్ళని చంపు, మతంలోకి రాకపోతే అని రాసి ఉండదో వాళ్ళకి మాత్రమే మీరు బెనిఫిట్స్ ఇవ్వండి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. నెక్స్ట్, అప్పుడైతేనే దేశం బాగుపడుతుంది, అప్పుడైతేనే సెక్యులర్ గా దేశం నడుస్తుంది. మీరు రాసుకున్న ప్రియాంబుల్లో మీరు సెక్యులర్ అని రాసుకున్న పదానికి అర్థం అది అప్పుడు వస్తుంది, లేకుంటే అప్పటికంటే ఇంకా ఎప్పుడు రాదు. ఓకే, మమతా బెనర్జీ అందరు అన్నారు కదండి, మమతా బెనర్జీయే మాకు కరెక్ట్ లీడర్ అని. మమతా బెనర్జీయే కరెక్ట్ లీడర్ అని చెప్పేసి ఆ మమతా బెనర్జీ కూడా ఒప్పుకున్నది. ఇండియా బ్లాక్ కి నేనే లీడర్గా ఉంటాను, మీరందరూ నాతో పాటు సహాయంగా ఉంటే అని అన్నారు. ఎనీవేస్, సిద్ధరామయ్య కాంగ్రెస్ గవర్నమెంట్ సవార్కర్ పోర్ట్రేట్ ని బెళగావి అసెంబ్లీ నుంచి తీసేద్దామని తీర్మానించుకున్నారు. ఇది అది అనుకుంటున్నారు, బట్ తీసేయలేదా అనేది ఇంకా తెలియదు. అండ్ మన రాహుల్ గాంధీ చేసే మాటలు 1 కాదు 2 కాదు కదా, ఇంకొక మాట అన్నాడు, తపస్య కా మతలబ్ శరీర్ మే గర్మీ పైదా కర్నా అని అన్నాడు. వావ్, ఇట్లాంటి మాట్లాడండి నాకు నచ్చేవి రాహుల్ గాంధీ దగ్గర నుంచి. ఈయన వేడెక్కించాలంట, అమ్మా శరీరం అన్నాడు, ఇంకా నేను గోటియోంకో అనలే, గోటియో మే గర్మీ పైదా కర్నా అనలే. ఏదైనా అంటాడండి, ఏదైనా అంటాడు, మన ఇష్టం. ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ ఈ కామెంట్ ని మీరు ఎలా అర్థం చేసుకోవాలి? ఋషులు మునులని శరీరం వేడి చేసుకుంటున్నారు. ఎలా వేడి చేసుకుంటున్నారండి మీరు ఆలోచించండి ఒకసారి. ఈయన మునుల్ని తపస్సు చేసేవాళ్ళు ఎవరెవరు? మునులు, మహర్షులు, ఆ తర్వాత సన్యాస మార్గం అవలంబించేవారు వీళ్ళు కదా. అంటే ఇప్పుడు ఈయన మునులని తిడుతున్నారండి ఒక రకంగా. తపస్య అంటే ఒంటిని వేడి చేసుకోవడం అని డబల్ మీనింగ్ గా మీ ఋషుల్నే తిడుతున్నాడు. ఇది రాహుల్ గాంధీ తత్వం. మీరు ఇదేదో ఆయనకి అర్థం కాక చెప్పిండు అని అంటున్నారు అనుకుంటున్నారా? కాదు, ఆయనకి అర్థము తెలుసు, దాన్ని ఎలా వక్రీకరించాలో కూడా తెలుసు. ఆయన అన్నది అది, మీ ఋషులు అమ్మాయిల మీద పడి వాళ్ళ శరీరాలను వేడి చేసుకుంటున్నాడు అని ఇండైరెక్ట్ గా రాహుల్ గాంధీ చెప్తున్నాడు. మీకు అది అర్థం అవ్వాల్సింది. అది రాహుల్ గాంధీ హిందుత్వంలో నేర్చుకున్నది అది. రాహుల్ గాంధీ ఏం నేర్చుకోలేదు.
కాకపోతే రాహుల్ గాంధీకి అర్థమైంది ఎట్లా చెయ్యాలి హిందుత్వాన్ని ఇంకా ఎంత నాశనం చేయాలి అని. అది ఇన్నోసెంట్ కామెంట్ గా చూడకండి. మీ మహర్షులని, మీ ఋషులని, మీరు పూజించే వాళ్ళని ఎవరైతే తపస్సు చేశారో వాళ్ళందరూ ఒంటి వేడిని పెంచుకుంటున్నారట. ఒంటి వేడిని పెంచుకోవడం అంటే మీకు వేరే డబల్ మీనింగ్ లో ఏమర్థమవుతుందో తెలుస్తుంది కదా. దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, చాలా మంది తపస్సు చేయడానికి. దుర్గామాత తపస్సు చేయడానికి వెళ్ళిందని అంటారు, రాముడు తపస్సు చేయడానికి వెళ్ళిందని అంటారు, సీతమ్మ వారు తపస్సు చేశారు అని అంటారు కొన్ని నెలలు. ఈయన అంటుంది అది. రేపటి నుంచి ఇది విన్నవాళ్ళు తపస్సు అంటే ఇది అని అంటే, ఎక్కడైనా దేవీ దేవతలు తపస్సు అని అనగానే మిగిలిన పాషాణ మతాలు వాళ్ళు ఏమని ఆలోచిస్తారు? లేకుంటే ఒక సెక్యులర్ హిందూ ఏమని ఆలోచిస్తాడు? సబ్లిమినల్ గా ఇది మెసేజ్ పంపిస్తుంది రాహుల్ గాంధీ. హిందుత్వానికి హిందూ అంటే చాలు కళ్ళల్లో నిప్పులు పోసుకునేది రాహుల్ గాంధీ, వాళ్ళ చెల్లి, ఆ ఫ్యామిలీ మొత్తం అంతేనండి. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం అంటే. ఎందుకు ఇక్కడ రేవంత్ రెడ్డి ఒకప్పుడు ఏబీవీపీలో ఒక లీడర్ అట. కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి విన్ అయిన తర్వాత ఆ కర్రలు చేత కొట్టించింది ఎవరినండి? ఫస్ట్ ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూ కాగానే దెబ్బ ఎవరి మీద పడ్డది? ముత్యాలమ్మ ప్రొటెస్ట్ కాగానే, టెంపుల్ కోసం ప్రొటెస్ట్ కాగానే దెబ్బ ఎట్లా పడ్డది? కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎవరైతే చేరతారో వాళ్ళు ఖచ్చితంగా హిందువులని హేట్ చేస్తారు. ఇప్పుడు ఇండీ కూటమిలో ఒకప్పుడు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే ఉంటున్నారో అందరూ హేటర్స్ అండి, హేటర్స్. హిందుత్వాన్ని, హిందువుల్ని ఎంత హేట్ చేస్తారనంటే ఇప్పటికిప్పుడు చంపేస్తే బాగుంటది అని వాళ్ళకి అనిపిస్తూనే ఉంటుందండి, మమతా బెనర్జీతో సహా. వాళ్ళ మనసులో ఉండేది ఇదే. మీరు ఇది అర్థం చేసుకోవాలి. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అని దీన్నే అంటారు. ఎప్పుడు వాళ్ళు మాట్లాడే మాటల్ని జోక్గా తీసుకోవద్దండి. వెల్కమ్ టు సాఫ్రాన్ టైటిల్ ఛానల్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఆ బెల్ ఐకాన్ని ఒత్తండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. థ్యాంక్ యూ. సాఫ్రాన్ టైటిల్.